నామిశ్రీ మోసానికి అధికారిక ముద్రాట. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కథనాలే అక్షర సత్యం. అటవీ భూమిలో 625 ప్లాట్లు, ఒక్కొక్కటి 1.5 కోటి పైన. రంగురంగుల బ్రోచర్లతో ప్రజలకు కుచ్చుటోపి. దొంగ పత్రాలతో జాతీయ బ్యాంకులకు వల. ఒకే ప్రొసీడింగ్ నెంబర్తో నకిలీ పత్రాలు సృష్టించారట. దొంగ డాక్యుమెంట్లతో హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చిందట. నకిలీ పత్రాలపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన రెవెన్యూ శాఖ. ఆర్డీఓ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు అయిందట. ఎక్కడ ఇది, ఏం కథ? నామిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. దాదాపు 625 విలాసవంతమైన యూనిట్లు నిర్మిస్తూ ఒక్కొక్క యూనిట్ ధర ₹1 కోటి పైగా నిర్ణయించి రంగురంగుల బ్రోచర్లతో ప్రజలను మోసం చేస్తున్నదట ఈ నామిశ్రీ అనే సంస్థ. ఇది ఎవరు చెప్తున్నారు? ఆ లోకల్గా ఉన్న ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీసరే గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు, ఎఫ్ఐఆర్ చేసినట. ఒకే ప్రొసీడింగ్ నెంబర్ను ఉపయోగించి ప్రభుత్వ రికార్డులే తారుమారు చేసి ఏకంగా హెచ్ఎండిఏ నుంచి అనుమతులు పొందారంటే ఈ దందా ఎంత వ్యవస్థీకృతంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నమిశ్రీ అనే నిర్మాణ సంస్థ సికింద్రాబాద్ ఎస్టేట్ భూములని మరియు అబ్దులాపూర్ మెట్ అటవీ భూముల్లో సాగిస్తున్న అక్రమాలపైన వరుస కథనాలు ప్రచురిస్తున్నది. ముఖ్యంగా అబ్దులాపూర్ మెట్ మండలం 30 అన్నారం గ్రామం సర్వే నెంబర్ 121/P పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి హెచ్ఎండిఏ అధికారుల నుంచి అనుమతులు పొంది నిర్మాణం మాత్రం పక్కనే ఉన్న విలువైన అటవీ భూముల్లో చేపడుతున్నదట. అంటే వీడు పర్మిషన్ తెచ్చుకున్నది ఒకదాని మీద, కడుతున్నది ఇంకో ప్లేస్లో, పక్కనే ఉన్న ఇంకొక ప్లేస్లో. ఆ ప్లేస్ ఏంది? ఫారెస్ట్ ల్యాండ్. మరి పర్మిషన్స్ ఎట్లు ఇచ్చినారు? ఎవడిచ్చిన? ఎంత తీసుకున్నారు? అసలు కంపెనీ ఎవరిది? ఇదే కంపెనీ హైదరాబాద్లో ఎస్టేట్ భూములను కూడా కథం పట్టించిందట. అంటే ఇప్పుడు 625 ఫ్లాట్లు, అంటే ఒక్కొక్క అది అపార్ట్మెంట్ టవర్లు కడుతున్నారట. 625 ఇంటూ ఒక్కొక్కటి 1.5 కోటి లెక్కేసుకోండి. ఇక దాదాపు 2000 కోట్ల బిజినెస్ దీని ద్వారా చేయబోతున్నారు. ఇగో ప్రొసీడింగ్ నెంబర్ L/898/2017 డేట్ 27/9/2017 ప్రకారం 2 ఎకరాల 35 గుంటల భూమిని సి అమరేందర్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి పేరు మీద జారీ చేసినట్లు ఆర్డీఓ కార్యాలయ రికార్డ్స్లో ఉందట. ఇది అసలైన పత్రం అట. నకిలీదేంది? అయితే ఇదే నెంబర్ సేమ్ L/898/2017 డేట్ 27/9/2007 ఉపయోగించి పి ధర్మవీర్ రెడ్డి తండ్రి పి అంజిరెడ్డి పేరు మీద 1 ఎకరం భూమికి మరో ప్రొసీడింగ్ ని మోసపూరితంగా తయారు చేసిరట. అంటే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిరు. ఈ రెండో ప్రొసీడింగ్ తమ కార్యాలయంలో అందుబాటులో లేదని, దీనికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయం అబ్దులాపూర్ మెట్ నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని ఆర్డీఓ తన లేఖలో స్పష్టం చేశారు. అందువల్ల సదరు పత్రం నిజమైంది కాదని మరియు నకిలీ పత్రం అని తెలుస్తోంది అని ఆర్డీఓ తన లేఖలో అధికారికంగా పేర్కొన్నారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఆదాబ్ ఆరోపించినట్లుగానే ఇదే నకిలీ పత్రాన్ని ఉపయోగించి సదరు వ్యక్తి హెచ్ఎండిఏ నుంచి కూడా అనుమతి పొందారని ఆర్డీఓ తన ఫిర్యాదులో నిర్ధారించారు. తక్షణమే ఎఫ్ఐఆర్ పెట్టాలని ఆయన లెటర్ రాయడం జరిగింది. ఎవరికి? ఈ లేఖ కాపీని రాచకొండ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇబ్రహీంపట్నం డివిజన్కు కూడా పంపించారు. ఫిర్యాదుపై వెంటనే పోలీస్ అధికారులు కేసు నమోదు పెట్టిరట. ఎఫ్ఐఆర్ నెంబర్ 293/2025. ఎంత ఘోరమరా! అంటే ఈ పాటికి ఆల్రెడీ లోన్లు కూడా తెచ్చిరు వీళ్ళు. బ్యాంకుల నుంచి ₹1 కోట్ల లోన్లు తెచ్చిరట. కానీ ఆడ కొన్న జనం ఏమైపోవాలా? ఒక్కసారి ఆలోచించండి. ఎంత పెద్ద మోసం ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలది. ఎవరో మెసేజ్ పెట్టిరు. సికింద్రాబాద్ T19 టవర్స్లో ఆఫీస్ ఉంటుందట. దీని ఆఫీసు ఎక్కడ? సికింద్రాబాద్ T19 టవర్. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈయన కొడుకు సాయి కిరణ్ యాదవ్ను విచారిస్తే తెలుస్తుందట మోతీలాల్ జైన్ ఎవరు అని. ఇది చాలా పెద్ద కుంభకోణం అండి. హైదరాబాద్లో దాదాపు 2000 ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మొత్తం లేపడేసిరు. అంటే ఆనాడు నిజాము రాష్ట్రం యొక్క, హైదరాబాద్ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసము కొంత ఫైనాన్షియల్గా సమకూర్చుకోవడానికి ఆ ప్రాపర్టీస్ అన్నింటిని లీజుకి ఇచ్చిండు. 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి, 90 ఏళ్ళకి కొంత కమర్షియలైజ్ చేయడానికి. ఆ లీజ్ అయిపోయిన వాటిని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. కానీ ఏం చేసేది అంటే లాస్ట్ 10 yearsలో మొత్తం వాటిని కబ్జా చేసి ఎవరి పేర్ల మీద వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. అమ్మేసిరు మొత్తం లిటరల్గా. ఇట్లా దాదాపు 2000 ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి తెలంగాణలో. ఈ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తలేదు. మరి ఏందో, మరి ఏం కథ, ఏం నడుస్తుందో, ఏం లాలోచో అర్థం కావట్లేదు. ఏం దారుణం అండి ఇది అసలు.
ఏమన్నా ఇదేనా? ఎంతమంది జనాన్ని మోసపోతారు? ఇప్పుడు 600 మంది జనాన్ని మోసం చేస్తున్నట్టే కదా అక్కడ.